జై శ్రీరామన్న. నా పేరు డాక్టర్ పొంగల్ శ్రీకాంత్, అడ్వకేట్, పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఈరోజు ముదిరాజ్ సంఘం బిల్డింగ్ కోసము ఏదైతే న్యాయ పోరాటం జరుగుతుందో దానికి పూర్తిగా ఎస్సీ సంఘం మొత్తం కూడా ముదిరాజుకు అండగా ఉంటుందని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో ప్రధాన అంశం ఏంటంటే ఏదైతే ఆదిత్య లక్ష్మారావు గారు ఇది 10th బ్లాక్ లో ఉంది మున్సిపల్ బిల్డింగ్, దాన్ని కూలగొట్టండి అని ఒకటి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. అది పూర్తిగా అన్యాయం. ఎందుకంటే ఆయన ఇచ్చిన కాపే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన 7/5/2022లో న్యూ బిల్డింగ్ ప్లాన్ ఫ్లాట్ నెంబర్ 123 బ్లాక్ నెంబర్ 3లా ముదిరాజ్ బిల్డింగ్ ఉందని స్పష్టంగా ఆయన ఇచ్చిన లెటర్లనే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి గతంలో ఇచ్చిండు. ఈరోజు ఈ బిల్డింగ్ బ్లాక్ నెంబర్ 10లో ఉందని ఆయన ఆర్డర్ తెచ్చుకొని మాకు ముదిరాలకు సంబంధించిన బిల్డింగ్ ని ఏదైతే కూలగొట్టాలని ప్రయత్నం చేసిండో ఇదంతా కోర్టుకి తప్పుడు ధృవీకరణలు ఇచ్చి వాళ్ళు ఒక తప్పుడు ఆలోచనతోని ఈ బిల్డింగ్ ని కబ్జా చేయాలని ఒక కుట్రతోని వాళ్ళు కుట్ర పడుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మేము ఖచ్చితంగా ఈ లక్ష్మణరావు గారిని హెచ్చరిస్తున్నాం. అయ్యా, నువ్వు దొర ఉండొచ్చు, నువ్వు పెద్ద బల నాయకుడు ఉండొచ్చు, కానీ ముదిరాల జోలికి వస్తే మాత్రం ఈ కొల్లాపూర్లో నీకు స్థానం లేకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. దయచేసి గౌరవనీయులు కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు జూపల్లి అన్న గారు కూడా మీరు చొరవ తీసుకుంటే ఈ సమస్య 5 నిమిషాల్లో పరిష్కారం అయితే సార్. మీరు దయచేసి ముదిరాల బిడ్డగా ముదిరాలకు అండగా ఉండాలని మేమందరము మీకు అందరికి విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో మీ అందరం మీకు పనిచేసినాం. ఇక్కడ మీరు గెలుపుకి ముదిరాజు కూడా అనేక మంది మీతో పాటు కలిసి పనిచేసారు. ఈ రోజు మీరు ఈ సంఘం బిల్డింగ్ కాపాడి ముదిరాజులకు అండగా ఉంటారా, లేదా ఈ భూ కబ్జాదారులకు ఈ ప్లాట్లు కబ్జా చేసి ఇలాంటి లక్ష్మణరావు గారికి అండగా ఉంటారా, మీరే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ బిల్డింగ్ ని కాపాడి ముదిరాజ్ సంఘానికి న్యాయం చేయవలసిందిగా ఈ వేదిక ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. ముదిరాజుల ఐక్యత కాపాడాలి, ముదిరాజుల బిల్డింగ్ ని కాపాడాలి, 500 గజాల స్థలాన్ని కాపాడాలి.